గాయ్స్, రీసెంట్గా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో స్ట్రీమ్ అవుతున్న హత్య అనే మూవీని నేను ఒక నెల క్రితమే చూసేయడం అయితే జరిగిందండి. ఆ మూవీ రిలీజ్ అయినప్పుడే నేను చూసేయడం అయితే జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, రాయలసీమలో ఒక సీనియర్ పొలిటీషియన్ అయినటువంటి ధర్మేందర్ రెడ్డి అనే వ్యక్తిని మర్డర్ చేసేస్తారన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, ఆ మర్డర్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, అండ్ ఆ తర్వాత అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే బాగుందండి. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, మూవీ స్టార్టింగ్ నుంచే ఏ మాత్రం ల్యాగ్ లేకుండా బాగా ఎంగేజింగ్గా రన్ అవుతుందన్నమాట. సో అదైతే నాకు చాలా బాగా అనిపించింది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్లో వచ్చే ట్విస్ట్ కూడా సెకండ్ హాఫ్ పై మనకుండే ఇంట్రెస్ట్ని పెంచే విధంగా సూపర్ ఉందనే చెప్పాలండి. దీనికి తోడు సీనియర్ పొలిటీషియన్ ధర్మేందర్ రెడ్డిని మర్డర్ చేయకముందు తన పర్సనల్ అండ్ పొలిటికల్ లైఫ్లో అసలు ఏం జరిగింది అనే దాన్ని మనకు కళ్ళకు కట్టినట్లు చాలా డీటెయిలింగ్గా చూపించారన్నమాట. ఇంకా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ ధన్య బాలకృష్ణ, భరత్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్, ఇలా ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి. వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పర్ఫామ్ చేశారు. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గైస్, ఈ మూవీలో పోలీసులు చేసే ఇన్వెస్టిగేషన్ సీన్స్ కూడా ఇటువంటి ల్యాగ్ లేకుండా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయని చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే గైస్, ఇందులో ఎలివేషనల్ సీన్స్లో వచ్చే బీజిఎం అయితే సూపర్ ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగానే ఉంది. అండ్ ఇందులో అడల్ట్ కంటెంట్ కూడా ఏం లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో కూడా ఫ్రీగానే వాచ్ చేసేయచ్చు అన్నమాట. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, ఈ మూవీ మొత్తం కూడా బాగా ఎంగేజింగ్గానే ఉన్నప్పటికీ ఇందులో ఒక ప్రాపర్ క్లైమాక్స్ లేకపోవడం వల్ల మూవీ కంప్లీట్ అయ్యేసరికి ఏదో మిస్ అయిందే అని ఒక ఇన్కంప్లీట్ ఫీలింగ్ అయితే మనకు కంపల్సరీగా కలుగుతుందండి. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే ఈ హత్య మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే మూవీ అయితే నేను ముందు చెప్పినట్లు బాగుందండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.